గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన వెస్టేజ్లో షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ గురించి వివరించబోతున్నానండి. మరి చూడండి, ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. చూడండి, ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సినది ఆహారము, నీరు, గాలి అండి. మరి చూడండి, ఈ మూడు కూడా ఈరోజు పొల్యూట్ అయిపోయినాయండి. మరి వాటిలో నేను గాలి గురించి ఈరోజు వివరించబోతున్నానండి. చూడండి, ఒక మనిషి సగటున 11 లీటర్లు గాలి అనేది తీసుకుంటాడండి. మరి మనిషి అవుట్డోర్లో కంటే ఇండోర్లోనే ఎక్కువగా నివసిస్తాడు. మరి అవుట్డోర్లో కంటే ఇండోర్లోనే ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. మరి చూడండి, ప్రపంచంలో కల్లా గొప్ప సామర్థ్యం గల ఎయిర్ ప్యూరిఫైర్ ఏదైనా ఉంది అంటే అది షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. మరి ఇలాంటి కంపెనీ అనేది స్టార్టింగ్ నుంచి వచ్చిన కంపెనీ అండి. మరి ఈ కంపెనీ అనేది దగ్గర దగ్గరగా 100 సంవత్సరాల పైనే రన్నింగ్లో ఉన్న కంపెనీ అండి. మరి అలాంటి షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఏ విధముగా పనిచేస్తుందంటే ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీతో ఇది పనిచేయడం అనేది జరుగుతుందండి. మరి దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే FEJ30MB అండి. మరి ఇలాంటి మోడల్ అనేది ఎక్కడా దొరకదండి. మరి ఈ ప్లాస్మా క్లస్టర్ అయాన్ని షార్ట్కట్లో పీసీఐ అంటారండి. మరి ఈ పీసీఐలో పాజిటివ్ నెగిటివ్ అయాన్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలాంటి బ్యాక్టీరియాని అయినా చంపడమే కాకుండా ప్రకృతి శుద్ధమైన మనకి గాలిని అయితే అందిస్తుందండి. మరి బయట కంపెనీ చూసుకోండి, చూడటానికి చాలా అలంకారంగా ఉంటుందండి. మరి దానిలో చూసుకున్నట్లయితే ఓన్లీ నెగిటివ్ అయాన్లే ఉంటాయండి. చూడండి, ఒక బ్యాక్టీరియా చంపాలంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్లు మాత్రమే ఉంటే అది బ్యాక్టీరియాను చంపగలుగుతుందండి. మరి బయట కంపెనీ చూసుకున్నట్టయితే ఓన్లీ నెగిటివ్ అయాన్లే ఉంటాయండి దానిలో. మరి అది బ్యాక్టీరియా చంపకపోగా మనకి ప్రకృతిశుద్ధమైన గాలిని అయితే ఇవ్వదండి. మరి మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో డ్యూయల్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుందండి. మరి ఈ డ్యూయల్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనేది 2 టైప్స్ అండి. ఒకటి పాసివ్ ఫిల్టర్, 2 యాక్టివ్ ఫిల్టర్ అండి. మరి పాసివ్ ఫిల్టర్లో మళ్ళీ 3 టైప్స్ అండి. ఒకటి ఫ్రీ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, హెపా ఫిల్టర్ అండి. మరి ఫ్రీ ఫిల్టర్ చూసుకున్నట్టయితే ఇది 50 మైక్రాన్ డస్ట్ను కూడా ఇది ఆపుతుందండి. మనము దీనిని కంటితో చూడొచ్చండి. మరి కార్బన్ ఫిల్టర్ అనేది కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ, లేకపోతే పెంపుడు జంతువుల నుంచి వచ్చే దుర్వాసన కానివ్వండి, ఎటువంటి వాసన కూడా ఇది రాకుండా ఇది క్యాచ్ చేస్తుందండి. మరి మూడోది చూసుకున్నట్టయితే హెపా ఫిల్టర్ అండి. ఇది చూడండి, 99.97% బ్యాక్టీరియా చంపడమే కాకుండా 0.3 మైక్రోమీటరు గల డస్ట్ను కూడా ఆపుతుందండి. అంటే మనం మైక్రోస్కోప్లో చూసినా కూడా కంటికి కనిపించిన డస్ట్ను కూడా ఇది ఆపగలుగుతుందండి. మరి దీని యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే 250 స్క్వేర్ ఫీట్ వరకు ఇది కంట్రోల్ చేయగలుగుతుందండి. అంటే మనము మన ఇంట్లో రూమ్ అంతా కూడా ఇది ఆక్యుపై చేస్తుందండి. అంతేకాదు మనకి ఎటువంటి పొల్యూషన్ కూడా మనకు రానియకుండా మనకి కాపాడుతుందండి. మరి ఇది ఎక్కువగా ఎవరు యూజ్ అవుతుందంటే చాలామందికి ఏసీలో ఉంటున్నారండి ఈరోజు. మరి ప్రతి ఒక్కడు కూడా ఏసీ అనేది కామన్ అయిపోయిందండి. మరి అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా శ్వాసతో ఇబ్బంది పడే వాళ్ళకి, అలాగే టీవీ, న్యూమోనియా లాంటి వ్యాధులు ఉన్నవారికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుందండి. మరి ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పొల్యూషన్ అయినా ఇది క్యాచ్ చేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. మరి దీని యొక్క ఎంఆర్పి చూసుకున్నట్లయితే 19,500 ఉంటుందండి. మరి మనకి డిస్ట్రిబ్యూటర్గా 20% డిస్కౌంట్తో 18,500 రూపాయలకే మనకు దొరుకుతుందండి. చూడండి, ఈరోజు ఒక మొబైల్ కొనాలంటేనే దగ్గర దగ్గరగా 20,000 అనేది ఖర్చు పెడుతూ ఉంటారండి. బట్ చూడండి, మనం ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అనేది తీసుకోవడం వల్ల
మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉంచుతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పర్చేజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.